నమస్కారం గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన సెకండ్ డే మన ఛానల్ ఓపెన్ చేసి నిన్న పబ్లిష్ చేసిన వీడియోకి ఒక 4 వ్యూస్ వచ్చాయి. బట్ ఒక రీల్ పోస్ట్ చేస్తే దానికి ఒక 85 వ్యూస్ వచ్చాయి. బట్ ఇట్స్ ఓకే. ఈ జర్నీ కంటిన్యూ చేస్తాం కాబట్టి కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మనము లెనిన్ మన అఖిలే నంబర్ 1 అఖిల్ గారిది ట్రైలర్ చూసాము. 3 minutes 10 seconds ఉంది ట్రైలర్. చూద్దాం ఎట్లుంటుందో. లాస్ట్ టైం ఏజెంట్ లాగా ఉండకపోతే చాలు నాకు, మిగతా అంతా ఓకే. సో లెట్స్ వాచ్ అఖిలే నంబర్ 1. అబ్బాయి అడుగుతుంది. ఒక యాప్ తయారు చేద్దాం అనుకున్నాను. ఏం తెలుసు, ఇట్లా యాడ్ వచ్చినప్పుడు జప్పని సౌండ్ మ్యూట్ అయిపోవాలన్నమాట. ఫోన్లో కానీ ల్యాప్టాప్లో కానీ ఎక్కడ ఈ ప్రపంచంలో మొత్తం యాడ్స్ నిండిపోతున్నారు కదా. ఇట్లా యాడ్ రాగానే మ్యూట్ అయిపోవాలన్నమాట సిస్టమ్. ఎట్లుంటుంది, బాగుంటుంది కదా. సో దట్ మనకు డిమాగ్ ఖరాబ్ అనిపించదు. ఓకే గైస్, ట్రైలర్ స్టార్ట్ చేస్తున్నాం. ఇది మహాభారతం. చిత్తూరు జిల్లాలో ప్రతి సంవత్సరం ఎంతో బాధ్యతగా 18 రోజుల పాటు ద్రౌపదమ్మని కొలుస్తారు. ఈ పవిత్రమైన దేవుడు కంటెంటా? ఒక నిబంధన, ఎట్టి పరిస్థితిలో ఒక్క రక్తపు బొట్టు కూడా ఈ నేల మీద చిందకూడదు. ఓకే, సితారా పేరు భారతి. మన నేలకంట మా చిన్న కూతురు బంగారంలా ఉన్నది. ఏంది పిల్ల నువ్వు ఎప్పుడు ఏదో ఒకటి ఎత్తుకొచ్చేస్తుంటావా? ఈమె ప్రభాస్ సినిమా హీరోయిన్ కాదు కదా. మరి నేను లోపల రూమ్కి వచ్చి డోర్ పెట్టుకుంటే వైఫై స్లో వస్తుంది. మా జీవితం ఆపుదాం కొంచెం. ఈమె గురించి చెప్తుండే కదా, ఒక ఆమె ఉంది కదా మన రాజాసాబ్ సినిమాలో చేసిన. అసలు ఆమెను ఎందుకు తీసుకుంటారో నాకు అర్థం కాదు. ఆమె చేసిన సినిమాలన్నీ ఫ్లాప్. ఆమె యాక్టింగ్ రాదు, అంత బాగా కూడా ఉండదు. కానీ ఎందుకు పెద్ద పెద్ద సినిమాలు తీసుకుంటారు. ఈమె కాదు, ఆమె ఇంకొక ఆమె రాజాసాబ్లు ఉంటుంది. బట్ నో నెగిటివిటీ, బట్ స్టిల్ నాకు ఎందుకో సింక్ కాదు ఆమె. ఓకే, ఆమె కాదు, వేరే ఆమె. చూద్దాం. అస్సలు లేదు. ఈ మొత్తం జాతరలో అత్యంత పవిత్రమైన స్థానం ధర్మరాజు. ధర్మరాజు అంటే జాతరకే మహారాజు. అదేంది రంగస్థలంలో కనిపిస్తుంది. ఊర్లో ప్రేమ ఉంటుంది, తర్వాత ఊర్లో ఒక హెడ్ ఉంటాడు. పిలవగానే వచ్చినందుకు ఆ చాలా కైండ్ ఆఫ్ అనిపిస్తుంది. బాగా తినేసిపోండి. ఏంది దామోదరా, ఆ నేల మీద రక్తం సిందకూడదా? ఆ వసంత గారి వేటకి ఈయన సప్తసాగరాల్లో చేసాడు ఆయననే. ఆ పొద్దు నుంచి శ్రీరామపురంలో శివాజీ. అసలు మహాభారతం మొదలైంది. ఓ, తమన్ మ్యూజిక్, వెరీ గుడ్. నన్ను దాటి వసంత్ గారిని తాకని రా చూద్దాం. ఈ భారత మెట్టలో కురుక్షేత్రం జరుగుద్ది. మంచి మంచి యాక్టర్లు ఉన్నారు అబ్బా. ఒక్కొక్క పాత్ర రంగులు మార్చడం మొదలుపెట్టాయి. నాకెందుకో ఈ ఎడిట్ ప్యాటర్న్ చాలా నచ్చింది అబ్బా. మీరు కూడా చూడండి ఒకసారి. ఈ ఎడిట్ ప్యాటర్న్ చాలా బాగుంది యాక్చువల్లీ. చెప్పించకూడదు. సంవత్సరానికి ఒకసారి వస్తావు, మురళీ 4 కిషోర్. రోజులు ఉండిపోతావు. అట్ట పోయేటప్పుడు మనసుకి ఎంత కష్టంగా ఉంటుందో తెలుసా? ఓ రంగస్థలం సీన్ లెక్క, అన్న సీన్ లాగా కనిపిస్తుంది. ఐ హోప్ ఆబ్వియస్లీ వాళ్ళు అట్లా చేయరనుకో. మీ కాలు పట్టుకుంటాన్రా, భారతి వదిలేండిరా, అది నా ప్రాణం. కురుక్షేత్రంలో ఆఖరి ఘట్టం విశ్వరూపం. వా, కట్టు చూస్తారా? అగో సాఫ్ట్వేర్ ఫైట్ సీన్లు కానీ సింక్ అవుతుంది చూడండి ఫైట్. బా, అందుకే ఎడిట్ ప్యాటర్న్ నచ్చింది నాకు. 10th జూన్. కురుక్షేత్రంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి ఏం చెప్పినాడో తెలుసా? యుద్ధం కూడా ప్రశాంతంగా చేయాలి. లెనిన్ ఏంది అట్నే చేద్దామా?
రిలీజింగ్ వరల్డ్ వైడ్ 10th July 2026. గైస్ ట్రైలర్ కట్ ఎవడ చేసిండో కానీ క్రేజీ చేసిండ్రు. స్టార్టింగ్లో అది రాల్ అని నాకు కొంచెం కొట్టింది క్రేజీ ఉందని. సమ్వేర్ అరౌండ్ ఇక్కడ నుంచి చూడండి గైస్, ఇగో మళ్ళీ పెడతా ఎడిట్ ప్యాటర్న్ చూడండి. మీ కాలు పట్టుకుంటాన్రా, భారతిని వదిలేండిరా, అది నా ప్రాణం. ఆ పాటతో స్టార్ట్ అయ్యి సింక్ కొట్టిర్రు. ఆఖరి ఘట్టం విశ్వరూపం. చూసారా క్రేజీ ఉంది, పాట కూడా క్రేజీ ఉంది. కరెక్ట్ ఫైట్కి సింక్ చేస్తే మస్తు అనిపిస్తుంది. కురుక్షేత్రంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి ఏం చెప్పినాడో తెలుసా? యుద్ధం కూడా ప్రశాంతంగా చెయ్యాలని. ఏంది అట్నే చేద్దామా? అట్నే చేద్దామా, బాగుంది గైస్, క్రేజీ ఉంది. నేను అసలు అఖిల్ నుంచి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా. అంటే ఆయన ప్రీవియస్గా చేసిన రొట్ట సినిమాలు వల్ల లెనిన్ సోదిలోకి ఉంటుంది అనుకున్నా, కానీ నిజంగా అసలు మస్తు అనిపించింది నాకు అది. ఈ ట్రైలర్ ఫస్ట్ హాఫ్ సినిమా హిట్ అవుతుంది అనిపిస్తుంది గైస్. నాకు కొన్నిసార్లు ట్రైలర్ చూసి అర్థమవుతుంది అనమాట సినిమా ఫట్టా హిట్టా అని చెప్పేసి. అట్లా చాలా సినిమాలు నేను రికార్డ్ చేయలే, కానీ నాకు చాలా సినిమాలు ట్రైలర్ చూడగానే మినిమం అనిపించేస్తుంది, రాడా కాదా, లేస్తుందా లేవదా అని చెప్పేసి. బ్లాస్ట్ సినిమా కూడా అట్లా అనిపించింది. బ్లాస్ట్ సినిమా చూడండి గైస్, క్రేజీ ఉంటుంది. థియేటర్లో మిస్ అయిపోయినా, ఓటీటీలో ఉంది. దాని బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ రవి బసూర్ కొట్టిన ఒక్కొక్కడు కూరగాయలు తెచ్చుకొని పోతున్నా వానికి ఒక పెద్ద కేజీఎఫ్ లాంటి బీజం పడతారు అనమాట ఆ సినిమాలో. అది కూడా క్రేజీ. బ్లాస్ట్ చూడండి. ఓకే, ఇంకేముంది ఈ వీడియోకి, నాకు తెలిసి పక్కా హిట్. నేను తెంజులోకి వెళ్తా, మేబీ ఆర్టీసీ క్రాస్ రోడ్లో వెళ్తా. సో మస్తు అనిపిస్తుంది సినిమా అయితే. చూద్దాం రిలీజ్ అయిపోయిన తర్వాత ఎట్లుంటుందో. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఎక్కువ ఇప్పుడు మాట్లాడతలేను, బట్ స్లోలీ విల్ ఇంప్రూవ్, విల్ మేక్ దిస్ ఛానల్ బెస్ట్. ఈ వీక్ మేబీ ఆర్ నెక్స్ట్ వీక్ ఒక పాడ్కాస్ట్ చేద్దామని ఉంది. ఎవరైనా ఒక గెస్ట్ని పిలిపించి లెట్స్ సీ, చూద్దాం ఎట్లా జరుగుతుందో. బట్ కొత్తలో ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుసుకుందాం. టేక్ కేర్, బాయ్ బాయ్.